Dimensions France is the biggest international community of international students in France. కొంచెం క్రాస్ కూర్చుంటా నా మెడ పట్టేసింది ఏమనుకోకండి. సో ఫస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి అది గూగుల్ ఫామ్ అయిపోయింది. మేము సెలెక్ట్ చేసుకుంది ఏంటి అంటే కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ కూడా కాదు, మొత్తం నాకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ యూట్యూబ్ ఈ మూడిట్లలో కంపేర్ చేసి ఫ్రీక్వెన్సీగా రిపీటెడ్ క్వశ్చన్స్ నేను ఒక లిస్ట్ చేసుకున్నాను. సో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు అడగబోతున్నాను. సో ఇది అన్న ఫస్ట్ క్వశ్చనే, ఫ్రెంచ్ లాంగ్వేజ్ మ్యాండేటరీయా? సో డెఫినెట్లీ మ్యాండేటరీ అనిల్. ఎందుకంటే వెన్ యు ఆర్ కమింగ్ టు యూరోప్, నాట్ ఓన్లీ ఫ్రాన్స్, మీరు ఒకవేళ జర్మనీ వెళ్తున్నా, స్పెయిన్ వెళ్తున్నా, ఇటలీ వెళ్తున్నా, స్వీడన్ వెళ్తున్నా, ఇనీషియల్ డేస్ లో మీరు ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కాలేజ్కే వస్తున్నా, మీరు ఒకవేళ ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా, మీరు ఒకవేళ ఇక్కడ మొబిలైజ్ అవ్వాలన్నా కూడా లాంగ్వేజ్ అనేది రియల్లీ మ్యాండేటరీ. అండ్ అందులో ఫ్రాన్స్ లో, స్పెయిన్ లో, జర్మనీలో వచ్చేసి ఇంకా ఎక్కువ ఉంటది అన్నమాట. ఎందుకంటే పీపుల్ స్పీక్ ఓన్లీ ఫ్రెంచ్ హియర్ అండ్ పీపుల్ స్పీక్ ఓన్లీ జర్మన్ ఇన్ జర్మనీ. అండ్ ఇటలీలో కూడా ఇటాలియన్ ఎక్కువ మాట్లాడతారు. ఓన్లీ ఒక క్యాపిటల్ సిటీస్ లో కానీ, హైఫై సిటీస్ లో కానీ ఇంగ్లీష్ అనేది ఉంటది, కానీ దట్ విల్ నాట్ సర్వ్ యువర్ స్టమక్. బట్ ఇది కంపల్సరీ మీరు ఏ యూరోపియన్ కంట్రీ మీరు చూస్ చేసుకున్నారంటే, ఫస్ట్ థింగ్ ప్యారలల్లీ యూ షుడ్ డూ అలాంగ్ విత్ ద అడ్మిషన్ ఈ స్టార్ట్ లెర్నింగ్ ద లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్. డెఫినెట్లీ, ఎందుకంటే యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే డెఫినెట్లీ యూనివర్సిటీ రెప్యుటేషన్ కూడా విల్ డెఫినెట్లీ ప్లే ఏ రోల్. మీరు ఒకవేళ ఏ జాబ్ లో చేయాలనుకుంటున్నారు, ఏ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది, ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారనేది డెఫినెట్లీ ఇట్ విల్ ప్లే ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ రోల్ అనమాట. సో ఫస్ట్ థింగ్ యూ వుడ్ డూ ఈస్ దట్ ఫస్ట్ సెలెక్ట్ ది సిటీ వేర్ యూ వుడ్ లైక్ టు హ్యావ్. మీరు ఒకవేళ యూరోపియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారంటే గనక, యూరోప్ లో ఏ కంట్రీకి వద్దాం అనుకున్నారో అది ఫిక్స్ అవ్వాలి. అది ఫిక్స్ అయిన తర్వాత జర్మనీ వెళ్ళాలనుకుంటే జర్మన్ నేర్చుకోవాలి, ఫ్రాన్స్ కి రావాలంటే ఫ్రెంచ్ నేర్చుకోవాలి, అలాగా లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది పెట్టేసుకోవాలి. If you wanted to go to UK or Australia or US, definitely language will not be a barrier initially. So ఇది ఒకవేళ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ లుకింగ్ ఫర్ యువర్ స్పెషలైజేషన్. ఏ స్పెషలైజేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కి స్కోప్ ఉందో లేదో కూడా వర్క్ చేసుకోండి. అది ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత దెన్ యూ రీచ్ అవుట్ ఫ్యూ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ ఇన్ యువర్ సిటీ. Or if you are not comfortable in going to educational consultancies, if you are very strong in getting onto the internet, so everything is there on the Campus France website. So Campus France website lage every country ki oka educational educational government linked educational consultancies untai, not government run. Sorry for correcting. సో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఏ కాలేజ్, ఏ స్పెషలైజేషన్, ఎన్ని ఇయర్స్ ఆఫ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ వాటి యొక్క కోర్స్ ఫీ ఎంత అని చెప్పేసి. సో ఆ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో ఫర్ గుడ్ కాలేజ్. సో ఆ కాలేజ్ యొక్క అల్యూమినై తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. లింక్డ్ఇన్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్. సో లింక్డ్ఇన్ లో ఇది ఆ కాలేజ్ పేరు టైప్ చేస్తే అల్యూమినై లిస్ట్ వస్తుంది. అల్యూమినైలో ఎవరో ఒకరికి ఇది మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి. I know almost not everyone will be responding to your messages, but definitely there are around 30 to 40% people like me who will respond to you. So మా కాలేజ్ గురించి మేము అడిగితే definitely we will reach out to you. ఎలాగుంది అనేది మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాము. సో అలాగా మీకు ఒకవేళ కంఫర్టబుల్, మీకు ఒకవేళ సాటిస్ఫై అయితే గనక డెఫినెట్లీ యూ కెన్ చూస్ దట్ కాలేజ్ అనమాట. తర్వాత ఆ ఫీజ్ అనేది మీకు ఓకే కాదా అని చూసుకోండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ అనేది మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే 1 year కాలేజ్ 1 year కోర్స్ ని ఆఫర్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ కోర్ డొమైన్, డెఫినెట్లీ 2 years ఆఫ్ మాస్టర్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో డిపెండింగ్ ఆన్ దట్ అనమాట. అండ్ 1 year కోర్స్ కి 2 year కోర్స్ కి ఓన్లీ కోర్స్ కరికులమే తేడానా అంటే గనక దేర్ ఈస్ వే లాట్ డిఫరెన్స్. ఎందుకంటే అక్కడ ఒక బెనిఫిట్ కూడా ఉందన్నమాట. 2 years మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఫ్రాన్స్ లో 5 years లో నేషనాలిటీకి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. అది ఒక డైరెక్ట్ షాట్ అనమాట. సో 2 years ఆఫ్ మాస్టర్స్ చేసిన తర్వాత 5 years లోపలే
if you land up in a very good job which can serve your stomach, you can definitely directly go for nationality anamata. French passport apply chesukochu. So that's an add-on benefit for 2 years master's degree. 2 years master's degree ante 18 months master's degree plus 6 months internship. No, 2 years complete course plus 6 months of internship chesina vallake ee benefit anamata. ఇప్పుడు మాకు ఇప్పుడు మేము 18 months కోర్స్ 6 months internship మాకు అంటే 18 months course 6 months internship కి ఎలిజిబిలిటీ లేదన్నమాట. అంటే ఇప్పుడు ఇంక ఎక్స్ట్రా ఒక 1 year మీరు 5 years of పే స్లిప్స్ జనరేట్ చేయాలి. అంటే 60 పే స్లిప్స్ జనరేట్ చేయాలన్నమాట. అంటే మినిమం వేజ్ అనేది ఉంటది. ఆ మినిమం వేజ్ మీద 60 పే స్లిప్స్ జనరేట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ నేషనాలిటీ అన్నమాట. దిస్ ఈస్ ద అంటే ఆన్ రికార్డ్ క్రైటీరియా. సమ్ టైమ్స్ ద పీపుల్ మైట్ బి కన్సిడరేట్ అంటే ఒక 48 పే స్లిప్స్ ఆర్ 30 పే స్లిప్స్ ఉన్నప్పుడు దే మైట్ కన్సిడర్ యూ. ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్, మంచి కంపెనీలో వర్క్ చేస్తారు లేదంటే మంచి కాలేజ్ లో చేశారంటే then France government can consider your case అన్నమాట. ఇప్పుడు యూనివర్సిటీ రెప్యూటెడ్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో యూనివర్సిటీ రెప్యూటెడ్ అని మనం ఎట్లా డిఫైన్ చేయగలుగుతాం? సో దేర్ ఆర్ సర్టెన్ సర్టిఫికేషన్స్ ఫర్ ది కాలేజ్ అన్నమాట. మనం ఇప్పుడు మన స్టాజర్ ఎలాగైతే మనం పోర్ట్రే చేసుకుంటామో నేను ఈ సర్టిఫికేషన్స్ చేశానని, అలాగే కాలేజెస్ కూడా కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫేమస్ సర్టిఫికేషన్ ఈస్ RNCP సర్టిఫికేషన్. RNCP సర్టిఫికేషన్ ఉన్న కాలేజెస్ కి పోస్ట్ స్టడీ వీసాస్ ఉంటాయి అన్నమాట. పోస్ట్ స్టడీ వీసాస్ అంటే మనకి యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ APS 2 years ఫర్ ఇండియన్స్ ఉంటుంది. RNCP సర్టిఫికేషన్ లేకపోతే APS రాదన్నమాట. సో డెఫినెట్లీ కాలేజ్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు ల్యాండ్ ఇన్ ఏ వెరీ గుడ్ జాబ్, అదర్వైజ్ యూ నీడ్ టు గో బ్యాక్ టు యువర్ కంట్రీ. ఇప్పుడు నార్మల్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే యూనివర్సిటీ వర్తా కాదా? ఎప్పుడైతే యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే యూనివర్సిటీ వర్తా కాదా అని ఇలా తెలుసుకోవాలి? సో బెస్ట్ పాసిబిలిటీ వుడ్ బి కనెక్టింగ్ విత్ ద alumni of the college. Most of the alumni already faced lot of things in their college and definitely they would be passed out. Only 1 or 2 alumni అడగడం అనేది definitely I would not suggest. Go with around 5 to 10 reviews. 5 to 10 people కి కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని తెలుసుకుంటే డెఫినెట్లీ విల్ కమ్ టు ఏ కంక్లూజన్ వెదర్ ద కాలేజ్ ఈస్ వర్త్ ఆర్ నాట్. ఓకే, ఇంకో క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, అకామిడేషన్. సో అది నేను మళ్ళీ దీనికి అటాచ్ చేస్తానులేండి. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ ఎంత తీసుకోవాలి? యూనివర్సిటీకి ఫుల్ పేమెంట్ చేయాలా VFS కి ముందు? సో బేసికల్లీ ప్రీవియస్లీ కాలేజెస్ అనేది ఒక 20% అమౌంట్ ఆర్ 25% అమౌంట్ పే చేయించుకొని వీసాకి లెటర్ శాంక్షన్ చేస్తున్నాయి. అండ్ వీసా వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ లో కానీ లేదంటే ఎవ్రీ ఇయర్ ఇంత ఫీజు అనేది రిమైనింగ్ అమౌంట్ కట్టాలని చెప్పేసి ఇదివరకు రూల్ ఉండేది అన్నమాట. కానీ ఇప్పుడు కాలేజ్ అనేది 50% ఆఫ్ ఫీజ్ కట్టించేసుకుంటుంది అనమాట. బీట్ విత్ మల్టిపుల్ అదర్ రీజన్స్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్ హియర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ 50% ఆఫ్ ది ట్యూషన్ ఫీజ్ కట్టిన తర్వాతే డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తున్నాయి అనమాట, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, అండ్ ట్యూషన్ ఫీ ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పుడు నాకు కూడా ఏం లేదు, నేను కూడా 1 year ఫీజు కట్టాను. మా కన్సల్టెన్సీ వాళ్ళు వీసా కోసం కొంచెం 100% ష్యూరిటీ వస్తుంది. సో మీకు స్ట్రాంగ్ ఎబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ ఆ పారామీటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ పేయింగ్ 1 year ఫీజ్ అప్ ఫ్రంట్, visa officers or consulate people will consider you as a serious candidate. Okay. ఎందుకంటే 20% పే చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఆ కాలేజ్ ని డిస్కంటిన్యూ చేస్తారన్న మైండ్ సెట్ నుంచి యూ విల్ బి అవుట్. ఓకే, ఇది ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. అడ్వాంటేజ్ డెఫినెట్లీ. కొంతమంది కట్టని వాళ్ళు ఉంటారు, కొంచెం కట్టే. ఇప్పుడు ఎందుకంటే 50% ఈజ్ నాట్ ఏ బిగ్, ఇట్స్ బిగ్ డీల్. ఎందుకంటే 5 lakhs ప్లస్ అంటే అసలు డెఫినెట్లీ ఐ అండర్స్టాండ్ దట్. బట్ వాట్ only probability or only answer I could give to this question is that mail to your college. If college is considerate enough to paying 20% or 25% of the tuition fees, they will release your documents. Otherwise, if college will not accept, you need to pay the 1 year fees. Okay, and next inko question వచ్చేసి internships and jobs ఎలా ఉన్నాయి ఇక్కడ? So basically internships and jobs after COVID ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడిప్పుడే జాబ్ ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. సో కన్సిడరబుల్లీ ఇప్పుడు కొత్త ఓపెనింగ్స్ వల్ల మేబీ మార్కెట్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే కొంచెం డల్ గా ఉంది. బీట్ విత్ ద గ్లోబల్ మార్కెట్, ఫ్రాన్స్ ఒకటే కాదు, గ్లోబల్ మార్కెట్ మొత్తం డౌన్ లోనే ఉంది. దెర్ ఈస్ ఎ హై రెసిషన్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ బేస్డ్ ఆన్ కోవిడ్. చాలా మంది లే ఆఫ్స్ అయినాయి. అవునవును. సో కోవిడ్ వల్లే కొంచెం లో ఉంది, కానీ
Other than that, there are multiple opportunities. Only thing is that language barrier. So language ganaka manam confident ga unnamante, that will put you out of the race. Endukante 30 members or 40 members in your class will be passing out in the same times, but those many opportunities will not be in the market. So one or two opportunities unnavi meer grab chesukovalante language. Definitely మీ క్లాస్మేట్స్ తో గానీ కలీగ్స్ తో గానీ మిమ్మల్ని బయట పెట్టాలంటే లాంగ్వేజ్ నేర్చుకొని సర్టిఫికేషన్స్ చేసి మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందంటే కనుక మీరు త్వరగా ప్లేస్ అయ్యే అవకాశాలు. అండ్ నెక్స్ట్ పార్ట్ టైం ఎలా చూసుకోవాలి, లీగల్ గా ఎంత, ఇల్లీగల్ గా ఎన్ని అవర్స్ చేసుకోవాలని అడుగుతున్నాను. సో బేసికల్లీ ఫర్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ ఇస్తే 20 hours per week అన్నమాట. సో బేసికల్లీ ఫస్ట్ 6 months మీరు వర్క్ చేయకపోతే ఫస్ట్ 6 months యొక్క 20 hours per week మీరు నెక్స్ట్ 6 months లో 40 hours per week కూడా చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఇయర్లీ బ్రేక్ డౌన్. అది మనం వీక్లీ చేసుకుంటే 20 hours per week అని వచ్చింది అనమాట. సో ఆన్ స్టూడెంట్ వీసా యూ షుడ్ వర్క్ ఓన్లీ ఫర్ 20 hours a week ఇన్ ద క్యాలెండర్ ఇయర్. సో మీరు ఒకవేళ ఇది ఇయర్లీ చూసుకుంటే కనుక 20 into 54 weeks వేసుకుంటే సంథింగ్ అరౌండ్ 880 hours. 880 hours ఇన్ 6 months అయినా చేసుకోవచ్చు, 4 months అయినా చేసుకోవచ్చు, ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఓకే ఆర్ ఇఫ్ ది పార్ట్ టైమ్ జాబ్ ఎంప్లాయర్ ఈజ్ ఓకే, యూ కెన్ వర్క్ లైక్ దట్ అనమాట. కానీ ఇయర్లీ 880 hours మాక్సిమం వర్క్ చేయాలి. బట్ ఆన్ ఏ ఫుల్ టైమ్ వీసా లైక్ ఆఫ్టర్ యువర్ స్టూడెంట్ వీసా ఈజ్ ఎండెడ్, మీరు పోస్ట్ స్టడీ వీసా అయిన తర్వాత అంటే వాట్ యూ కాల్ ఏపీఎస్, ఏపీఎస్ లో మీరు 35 hours per week వర్క్ చేయొచ్చు. ఓకే ఓకే. అండ్ లివింగ్ కాస్ట్ ఎలా ఉంది ఇక్కడ ప్యారిస్? ఎందుకంటే కొంతమందికి డౌట్ ఏంటి అంటే నాకు వచ్చింది లైక్ లివింగ్ కి ఇక్కడ ఎక్కువ లైక్ ఎక్స్పెన్సివ్ అన్నట్టు, ప్యారిస్ అంటే నీకు ఎక్స్పెన్సివ్ అందరికి అనే ఒక థాట్ లో వెళ్ళిపోయారు. సో అది వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా? సో వెన్ ఇట్ కమ్స్ టు లివింగ్ కాస్ట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. ఎందుకంటే మీరు ఒకవేళ కాలేజ్ కి దగ్గరే ఉండాలి, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ట్రావెలింగ్ టు కాలేజ్ టు అండ్ ఫ్రో అంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ పే మోర్. ఎందుకంటే దెర్ ఆర్ 4 parameters as I mentioned earlier. Space, whether you are comfortable in sharing room or a private room, and second thing is very near or accessibility to the transportation. మెట్రో కానీ మీ కాలేజ్కి కానీ వెరీ యాక్సెసిబుల్గా ఉందంటే డెఫినెట్లీ కొంచెం హయ్యర్ అమౌంట్ని అఫోర్డ్ చేయాలి. లేదంటే కనుక ఇఫ్ యు ఆర్ ఓకే టు ట్రావెల్ యూ కెన్ పే లెస్ అనమాట. ఎందుకంటే ఇన్ ప్యారిస్ యాజ్ యూ ఆర్ ఆల్సో కరెంట్లీ స్టేయింగ్ 40 minutes to 50 minutes is a normal time. 40 minutes or 50 minutes in India is like lot. కానీ ఇక్కడ 40 to 50 minutes you put your headphones on, get into your metro, you will reach your destination. So very easy. So 40 to 50 minutes అనేది వెరీ బేసిక్ ట్రావెలింగ్ టైం అనమాట. ఆ ట్రావెలింగ్ టైం పెట్టుకున్న వాళ్ళకి అరౌండ్ 600 to 650 euros లో అకామిడేషన్ దొరకచ్చు. అండ్ క్యాఫ్ కూడా సంథింగ్ అరౌండ్ 18% to 20% or 25% వస్తుంది. అవును, ఇది ఆ క్యాఫ్ చాలా మందికి అంటే చాలా డౌట్స్ ఉన్నాయి ఇందులో. క్యాఫ్ అంటే అకామిడేషన్ క్యాఫ్ ఎలా లైక్ వాళ్ళకి డౌట్స్ ఎట్లా క్లియర్ చేయాలి, ఇప్పుడు నార్మల్ గా కాఫ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో బేసికల్లీ CAF is a government scheme that will be provided to the international students in France అన్నమాట. సో CAF అనేది మనము డిఫరెంట్ పారామీటర్స్ లో ఉంటది అనమాట. హౌ మచ్ యూ విల్ గెట్ ఇట్, వెదర్ యువర్ అకామిడేషన్ ఈస్ ఫర్నిష్డ్ ఆర్ అన్ఫర్నిష్డ్ అని, వెదర్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ కోలొకేషన్ ఆర్ యు ఆర్ లివింగ్ ప్రైవేట్, ఇలాగ డిఫరెంట్ పారామీటర్స్ అనేది ఒక క్వశ్చనర్ లాగా ఉంటది. అవునవును. CAF.fr అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మనం జస్ట్ ఒక పర్టికులర్ స్పేస్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మీ యొక్క కాంట్రాక్ట్ ని అప్లోడ్ చేసి దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆ క్వశ్చనర్ ని మనం ఆన్సర్ చేసి హౌ మెనీ మీటర్ స్క్వేర్ ఈజ్ యువర్ అకామిడేషన్, మీ కాంట్రాక్ట్ మీద మీతో పాటు ఇంకెవరైనా ఉంటున్నారా లేదా, ఇలాగ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత దే విల్ కన్సిడర్ యువర్ ఫైల్. మీ డాక్యుమెంట్స్ అన్ని చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు, బీట్ విత్ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ పాస్పోర్ట్, వీసా. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత దే విల్ టేక్ 4 to 6 weeks ఫర్ ద వ్యాలిడేషన్. ఒకవేళ ఏ డాక్యుమెంట్ అయినా యాక్సెప్ట్ చేయకపోతే దే విల్ ఆస్క్ యూ టు రీఅప్లోడ్ అగైన్. ఆర్ 4 to 6 weeks వరకు మీకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే యూ కెన్ గో టు ద CAF ఆఫీస్. CAF ఆఫీస్ యూ కెన్ ఆస్క్ యువర్ ల్యాండ్ లార్డ్ టు అకంపెనీ విత్ యూ. Few landlords are very friendly. They can accompany you to the CAF office. వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ కేసుని. సో బేసికల్లీ అక్కడికి వెళ్ళి మనం అడిగితే కనుక
ఏంటి మన ఫైల్లో ప్రాబ్లం ఏంటి అనేది చెప్తారు. ఆ ఫైల్ ని కనుక మనం క్లియర్ చేసుకుంటే కనుక మనకు ఒక ల్యాండ్ లార్డ్ కి ఒక అప్రూవల్ లెటర్ అనేది వస్తుంది. ఆ అప్రూవల్ లెటర్ రాగానే మనకి క్యాఫ్ అనేది శాంక్షన్ అవుతుంది, విచ్ విల్ బి అరౌండ్ 22%, 25%, sometimes 28% ఆన్ ద రెంట్ యూ పే. నేను ఘాట్ లిస్ట్ లో ఉంటున్నా కాబట్టి నాకు 480 PS 130 వస్తుంది. బేస్డ్ ఆన్ ప్లేస్ బేస్డ్ ఆన్ ద ప్లేస్ ఎవ్రీథింగ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే 230 వస్తుంది, ఎందుకంటే 230, 250, 280, 300 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బేస్డ్ ఆన్ లైక్ అపార్ట్మెంట్, స్టూడియో, కాలేజ్, హౌ ఓల్డ్ ఇస్ ద అకామిడేషన్, ల్యాండ్ లార్డ్ ఎన్ని ట్యాక్సెస్ పే చేశాడు ఇప్పటిదాకా. సో దేర్ ఆర్ మల్టిపుల్ పారామీటర్స్, మనం డిఫైన్ చేయలేం దాన్ని. నో. సో ఇది అన్నమాట. మీకు ఏమైనా కాఫ్ గురించి ఇంకా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను దానికి సపరేట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ట్రాన్స్పోర్ట్ ఎలాగో చెప్పారు ఇంతకుముందుకి. ఇది హౌ స్టూడెంట్ అడాప్ట్ ఫ్రెంచ్ కల్చర్ అంట, ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి? సో బేసికలీ వెన్ యూ వాంట్ టు అడాప్ట్ టు ద ఫ్రెంచ్ కల్చర్, గో ఫర్ లాంగ్వేజ్ డేటింగ్. సో లాంగ్వేజ్ డేటింగ్ ఈస్ కామన్ ఇన్ ఫ్రాన్స్ అన్నమాట. దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ హూ are interested to learn your language. Okay. So get one of them, go for a date or go for some coffee with them. Okay. So that ala language నేర్చుకోవచ్చు and cultural exchange కూడా ఉంటది అన్నమాట. Like there are definitely Indian culture కి France culture కి చాలా difference ఉంటుంది. Okay. People might be a bit recessive and we Indians share everything. ఫ్రెంచ్ పీపుల్ అలాగా అన్ని షేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండరు. అలాగా చాలా కల్చరల్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో లాంగ్వేజ్ డేటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. అండ్ సెకండ్ థింగ్, గెట్ ఇన్ టు సమ్ అసోసియేషన్స్ లైక్ GIO, గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్, ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ, ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, ద లాట్ ఆఫ్ అసోసియేషన్స్. సో ఆ అసోసియేషన్స్ లో ఇఫ్ యు ఆర్ మరాఠీ, మహారాష్ట్ర మండల్ ఫ్రాన్స్ అని MMF అని ఒక అసోసియేషన్ ఉంది. కేరళ అయితే సామా ఫ్రాన్స్ అని ఉంది, SAMA. సో అలాగే డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. సో ఆ అసోసియేషన్స్ లో ఆల్రెడీ ఒక 6 years 10 years నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా కూడా మీకు కల్చర్ అర్థమవుతుంది, ఎందుకంటే దే ఆర్ వెల్ అడాప్టెడ్ టు ద కల్చర్. వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి అలా కూడా నేర్చుకోవచ్చు కల్చర్. సో దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. ఓకే. లైక్ ఇప్పుడు ఒకవేళ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఉన్న బెనిఫిట్స్ ఏంటి స్టూడెంట్ గా? So main basics for Indian students is APS, as I told earlier. Mana Indian students ki maximum 2 years istar anamata. APS. No other international student will be given 2 years of APS. Adoka benefit. Rendodo vachesi similarly like other international students will get a 38 euro Navigo transportation card. And if you are 26 years below aitene a Navigo transportation card untadi. If you are 26 above, you will not be given a student transportation card. అండ్ స్టూడెంట్స్ కి అదర్ బెనిఫిట్స్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ లో వచ్చేసి మ్యూజియంస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మ్యూజియంస్ ఫ్రీ అన్నమాట. లైక్ లూవ్ర్ కూడా వీకెండ్స్ ఫ్రీ ఉంటది. అండ్ మ్యూజియం ది ఓర్సే చాలా మ్యూజియంస్ వీకెండ్స్ ఫ్రీ ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ డిస్నీ ల్యాండ్ కూడా ఇది స్టూడెంట్ ఆఫర్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దేర్ ఈస్ ఆల్సో ISIC కార్డ్ అనేది ఒకటి ఉంటది అనమాట. లైక్ యాపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్ వీటన్నిటిలో కూడా 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది అన్నమాట. దీస్ ఆర్ ఫ్యూ ఆఫర్స్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇన్ ఫ్రాన్స్. ఓకే. ఇప్పుడు నార్మల్ గా ఒక స్టూడెంట్, ఇండియన్ స్టూడెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళు మెయిన్ గా ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటి ప్యారిస్ లో? సో ఫస్ట్ బేసిక్ ఛాలెంజ్ వెన్ ఎవర్ యూ విల్ హ్యాండ్ ఈస్ నాట్ దట్ మచ్, కానీ జెట్ లాగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే 4.5 hours డిఫరెన్స్ అండ్ సమ్మర్ లో 3.5 hours కాబట్టి డెఫినెట్లీ లిటిల్ బిట్ జెట్ లాగ్ అయితే ఉంటది. సో అదర్ దాన్ దట్ ఫ్యూ అదర్ ఛాలెంజెస్ యూ మైట్ ఫేస్ ఇస్ కల్చరల్ షాక్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే మన ఇండియాలో మన ఓన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం, మేబీ ఇంగ్లీష్ ఇన్ ఆర్ మేబీ హిందీ ఇన్ ఫ్యూ మెట్రోపాలిటన్ సిటీస్. సో అలా మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ వేర్ ఎవర్ యూ సీ ఫ్రెంచే కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద కల్చరల్ షాక్ యూ విల్ మైట్ ఫేస్. అండ్ దెన్ లేటర్ స్కామ్స్టర్స్, డిఫరెంట్ స్కామ్స్టర్స్ అయితే ఉన్నారు. డోంట్ బిలీవ్ ఆర్ డోంట్ go with them. So once you are going ahead with any of them, check it with multiple people. Association heads unnaru, like Embassy of India is always there. So meeku okala doubt ostundante
ఇక్కడ ఆల్రెడీ చాలా ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని దెన్ గో అహెడ్ విత్ దట్. దీస్ ఆర్ ద ఓన్లీ కల్చరల్ షాక్స్. సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ట్యాక్స్ ఇక్కడ స్టూడెంట్ గా ఉన్నా కానీ ఎవరైతే లైక్ ఏపీఎస్ చేసేవాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు, ఆఫ్టర్ మాస్టర్స్ వాళ్ళకి ట్యాక్స్ ఎలా ఇక్కడ? సో బేసికల్లీ ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ అనేది కంప్లీట్లీ కనెక్టెడ్ ఉంటది అనమాట. సో మీరు ఒక పర్టికులర్ గా ట్యాక్స్ అనేది పే చేయవసరం లేదు, కాకపోతే మీరు పే చేసిన ట్యాక్స్ ని డిక్లేర్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ ఇయర్. ఓకే. సో నేను స్టూడెంటే కదా, నేను డిక్లేర్ చేయాలా అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు డిక్లేర్ యువర్ ట్యాక్సెస్. యాజ్ ఎ మెన్షన్డ్ ఎర్లియర్, మీరు ఒకవేళ 2 years మాస్టర్స్ డిగ్రీ కనుక చేస్తున్నారంటే కనుక 5 years యువర్ స్టే ఈస్ జస్టిఫైడ్, మీరు డైరెక్ట్ గా నేషనాలిటీకి వెళ్ళిపోవచ్చు అన్న. కానీ 5 years ఆఫ్ జస్టిఫికేషన్ యువర్ లీగల్ స్టే విల్ బి యువర్ ట్యాక్స్. ఓకే ఓకే. సో మీరు ఒకవేళ 5 years కనుక ఎంపో కనుక డిక్లేర్, ఎంపో ఇస్ ద ట్యాక్స్ అనమాట. ఫ్రెంచ్ వర్డ్ ఈజ్ ఎంపో, IMPOTS. సో ఎంపో లో మీరు డిక్లేర్ చేశారంటే మీరు ఎన్ని ఇయర్స్ డిక్లేర్ చేశారంటే అన్ని ఇయర్స్ లీగల్ గా ఉన్నట్టే ఇక్కడ. సో డెఫినెట్లీ దట్ విల్ షో యువర్ లీగల్ రెసిడెన్స్ ఇన్ ఫ్రాన్స్ అన్నమాట. ఓకే. ట్యాక్స్ అంటే ఇప్పుడు రెసిడెన్సీ ఉన్నట్టు చూపించాలా లేకపోతే? నో ట్యాక్స్ అనేది మీరు ఒకవేళ ఇది స్టూడెంట్ గా ఉన్నారనుకోండి, మీరు ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారంటే కనుక మీరు ఒకవేళ డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. నథింగ్, దే విల్ ఛార్జ్ యూ మోర్ దెన్ దట్. ఎందుకంటే మీరంతా ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో మీరు మల్టిపుల్ అమౌంట్ అనేది పే చేయవసరం లేదు. సంథింగ్ అరౌండ్ 37,000 euros ఆర్ 33,000 ఒక స్మిక్ శాలరీ అనేది ఉంటది అన్న. ఆ స్మిక్ శాలరీ కన్నా ఎక్కువ మీరు సంపాదిస్తేనే డెఫినెట్లీ అప్పుడు మీరు కట్టాలి. అంతకన్నా తక్కువ ఇంటర్న్షిప్ లో కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్న్షిప్ లో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 615 euros ఈస్ ద బేసిక్ అమౌంట్ దట్ ఎ కంపెనీ షుడ్ పే యూ అనమాట. 615 euros నుంచి can go up to 1400, 1600, and some companies like Chanel, other companies also provide 1800 euros per month. So that will not cross 37,000 euros or SMIC salary criteria. SMIC salary ante something around 1842 euros anukunta. 1842 euros per month earn cheste appudu meeru something around yearly 120 euros ento tax kattali. So which is very nominal. కానీ మీరు ఇంతకన్నా తక్కువ సంపాదించినప్పుడు మీరు ట్యాక్స్ డిక్లేర్ చేశారు అనుకోండి, దట్ విల్ జస్టిఫై యువర్ లీగల్ స్టే ఇన్ ఫ్రాన్స్. అది మీకు లాంగ్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా బెనిఫిట్. కాకపోతే ట్యాక్స్ నెంబర్ అనేది 3 months పట్టిద్ది మీరు అప్లై చేసిన తర్వాత. కంపల్సరీ 3 months అనేది మినిమం పట్టిద్ది అనమాట. సో ఎవరెవరికి ట్యాక్స్ నెంబర్ వస్తుంది అంటే మీరు ఈ ఇయర్ జనవరిలో ఉన్నారంటే నెక్స్ట్ ఇయర్ మీరు ట్యాక్స్ డిక్లరేషన్ కి ఎలిజిబుల్. సో మీరు ఈ ఇయర్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ జనవరిలో మీరు ఇక్కడ స్టే చేశారంటే 2026 లో మీరు 2025 ట్యాక్స్ డిక్లేర్ చేయాలి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫ్రాన్స్ లో ఒకవేళ మీరు 2025 వచ్చారు జనవరిలో, కానీ 2026 లో డిక్లేర్ చేయడం మర్చిపోయారు, కానీ 2027 లో 2025 అండ్ 2026 డిక్లేర్ ఒకేసారి డిక్లేర్ చేయొచ్చు. అప్ టు 3 years వరకు మీరు ఒకేసారి డిక్లేర్ చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇవి మాకు వచ్చిన క్వశ్చన్స్ నేను షార్ట్ అవుట్ చేసి అన్నని అడిగాను. సో గూగుల్ ఫామ్ కూడా మన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి కూడా రిప్లై ఇస్తున్నాను. సో మొత్తం ఇంకా ఇది మీకు ప్రాసెస్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మొత్తం ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ పెట్టండి. అండ్ అన్నది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది హేమంత్ గేలి అని. సో అన్నకు కూడా మీరు మెసేజ్ చేయండి, అన్న కూడా రిప్లై ఇస్తాడు. సో ఎవ్రీ టైం స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంటాడు. సో ఇట్లా నైస్ టు మీట్ యూ అన్న. ఇది చాలా థ్యాంక్స్ అన్న, ఇట్లా ఎంతో ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేస్తారు అది స్టూడెంట్కి. అట్లే అన్న. సో స్టూడెంట్ కి చాలా అంటే చాలా అవైలబుల్ ఉంటాడు. సో అన్నకు కూడా మెసేజ్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, నేను యూట్యూబ్ లో అన్నది మెన్షన్ చేస్తాను. ఆల్సో మీకు ఒకవేళ ఫ్రాన్స్ లైఫ్ స్టైల్ కానీ కల్చర్ కానీ తెలుసుకోవాలంటే హీస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్యారిస్ లో తెలుగు అబ్బాయి.